హలో గైస్, ఈరోజైతే మనం ట్రేడింగ్ యాప్లో జస్ట్ ఒక టూల్స్ యూస్ చేసి మీరు ఎనీ ఇండెక్స్, నిఫ్టీ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ, క్రిప్టో, ఈక్విటీ, స్టాక్స్, ఎనీథింగ్ మీరు ఏదైనా సరే క్యాండిల్స్ బేసిక్స్ అనేది ఒకటే. మీరు ఈజీగా ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. స్మాల్ స్టాప్ లాస్ ఇచ్చి బిగ్ ప్రాఫిట్స్ ఎలా గ్యాన్ చేయాలో తెలుసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ మనం లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్తుంది కదా, ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మీకు టూల్స్ కనబడుతున్నాయి. ఈ టూల్స్లోనే లెఫ్ట్ సైడ్ మీకు టూల్స్ కనబడుతున్నాయి. ఈ టూల్స్ చూసుకుంటే ఇక్కడ మీకు ప్యారలల్ ఛానల్ సెకండ్ వన్లో సెకండ్ లిస్ట్లో ఇక్కడ ప్యారలల్ ఛానల్ టూల్ కనబడుతుంది. నేనైతే ఆల్రెడీ ఫేవరెట్గా యాడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు క్యాండిల్ ఒక లో, ఒక హై అనేది మనం ట్రాక్ చేయాలి. ఓకే, ఫైండ్ చేయగలగాలి. జస్ట్ నాకు ఇక్కడ కనపడుతుంది కదా, ఈజీ. ఫస్ట్ వెరీ ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఈ లో తీసుకుందాం, ఈ హై తీసుకుందాం. సెకండ్ మనకి రెండు అయితే రెండు లోస్ కావాలి. ఏదంటే మన ఛానల్ ఎప్పుడైనా డ్రా చేయాలంటే 2 లోస్ ఉండాలి. డౌన్ ట్రెండ్లో 2 లోస్ కానీ, అప్ ట్రెండ్లో 2 హైస్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకుందని దీన్ని డ్రా చేసుకోండి. ప్యారలల్ ఛానల్ ఉంది కదా, ప్యారలల్ ఛానల్ అయితే ఇలా డ్రా చేసుకుందాం. అప్పుడు దీన్ని సేమ్ ఇలా డ్రా చేసుకుని ఒక్కోసారి ఏంటి మీకు ఇక్కడ ఇలా స్టాప్ లాస్ అనేది హంట్ అవుతుంది. ఈ స్టాప్ లాస్ కూడా హంట్ అవుతుంది. యాక్చువల్లీ మీరు ప్రాపర్గా ఈ ఛానల్ కానీ అర్థం చేసుకుంటే, ఈ ప్యారలల్ ఛానల్ కానీ ప్రాపర్గా అర్థం చేసి యూజ్ చేసుకుంటే అడ్వాన్స్ లెవెల్, మీరు ఈజీగా ట్రాప్ అవ్వకుండా ఉంటారు, ఈజీగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. ఇది కూడా ఎలాగో నేను చెప్తాను. జస్ట్ వెయిట్. ఫస్ట్ ఏది రిమూవ్ చేసుకున్నాను, మళ్ళీ డ్రా చేసుకున్నాను. సేమ్ లోవర్లో డ్రా చేసుకున్నాను ఒక హై. ఓకే, లోవర్లో హై డ్రా చేసి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి దీనితో లాక్ చేసుకున్నాను. ఈ ఫ్యూచర్ అయితే మనకు తెలియదు, జస్ట్ నేను శాంపిల్ చూపిస్తున్నాను. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాను. ఈ ప్యారలల్ ఛానల్ది ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనబడుతుంది కదా, 1.25, 0.75, 0.5, 0.25, -0.25. ఇవి మొత్తం నేనైతే ఎనేబుల్ చేసుకున్నాను. ఇవి డిజేబుల్ ఉన్నాయి, నేనైతే ఎనేబుల్ చేసుకున్నాను. సేమ్ సెట్టింగ్ ఇక్కడ చూస్తారు కదా, ఈజీగా అర్థమవుతుంది కదా. ఇక్కడ మీకు యాక్చువల్లీ స్టాప్ లాస్ కాదు, ఈ ఛానల్ ప్రాపర్గా యూజ్ చేయడం కలిగితే మాత్రం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేమ్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాను. మ్యాక్సిమం మీరు కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఈ ఛానల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. బిగ్ ప్రాఫిట్స్ వస్తాయి. జస్ట్ మీకు స్మాల్ లాసెస్ ఇవ్వగలిగితే మీరు ఈజీగా 1:3, 1:4 ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. లోవర్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఒక హై మనకు కావాలి. సేమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 1.27% ఏది ఉందో అక్కడి నుంచి మీకు సెకండ్ టైం సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే, ఇన్ మిడిల్ 0.5. మెయిన్ ఛానల్ చూసుకోవాల్సింది ఒక విక్ మీకు ఫార్మేషన్. ఇక్కడ 1, 2 చూసి మనం డ్రా చేసుకున్నాం. 3 దీన్ని చూసి అయితే మనం డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో ఇక్కడ మీకు ఒక స్మాల్ క్యాండిల్ అనేది ఫైండ్ చేయగలగాలి. ఓకే, మీకు కనపడుతుంది కదా, స్మాల్ క్యాండిల్ ఫైండ్ చేయగలిగితే నేను జూమ్ చేస్తాను కొంచెం. స్మాల్ క్యాండిల్ కనుక ఫైండ్ చేయగలిగితే మీరు, ఓకే, ఇక్కడ చూసారా సెకండ్ టైం ఇక్కడ ఒక స్మాల్ క్యాండిల్, ఇక్కడ డౌన్ ట్రెండ్ అయితే ఫార్మేషన్ అయింది. డౌన్ ట్రెండ్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్, స్మాల్ క్యాండిల్ అయితే నేను ఫైండ్ చేశాను. ఫైండ్ చేసి ఈ క్యాండిల్స్ సేమ్ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ క్యాండిల్ విక్ ఏదైతే ఉందో ఇక్కడ నేను స్టాప్ లాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్టాప్ లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మన జస్ట్ నేను డ్రాయింగ్ రిమూవ్ చేస్తాను. ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ స్టాప్ లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. స్టాప్ లాస్ అయితే హంట్ అయింది, కానీ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ బట్టి ఎప్పుడైతే దీని హై బ్రేక్ అయిందో ఇక్కడ మన ఎంట్రీ. ఓకే, సెకండ్ ఈజీగా టార్గెట్ అనేది మీకు అప్పర్ బ్యాండ్ ట్రెండ్ లైన్ ఇక్కడ దాకా అంటే మనం తీసుకోవచ్చు. ఓకే, ట్రెండ్ లైన్ కనపడుతుంది కదా, ఈ ట్రెండ్ లైన్ మినిమం 0.5%, 0.25% వరకు కూడా మీరు ప్రాఫిట్ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఇదే సినారియో నేను వేరే దగ్గర కూడా చూపిస్తాను. సేమ్ జస్ట్ మినిట్. ఇక్కడ చూడండి, మీకైతే ఒక ఛానల్ అయితే ఐడెంటిఫికేషన్ చేయడం తెలిసి ఉండాలి మీకు. ఇక్కడైతే నాకు విక్ కనపడుతుంది, విక్ తీసుకున్నాను. ఇక్కడ సెకండ్ విక్. ఓకే, సెకండ్ విక్ తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఒక లో కనపడుతుంది, లోవర్లో లోవర్ హై. ఓకే, హయ్యర్ హై లోవర్ తీసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఈజీగా
మనకి మళ్ళీ సేమ్ చెప్తున్నాను కదా, 1 2 3 ఈ 3 అయితే నేను కన్సిడర్ చేశాను. సెకండ్ మాకు ఫ్యూచర్ అనేది ఆటోమేటిక్ అర్థం ఉంది. చూసారు ఫ్రెండ్స్. థర్డ్ ఇక్కడ ఒక మనకి రివర్స్ అయితే వచ్చింది, ఇక్కడైతే మార్కెట్ ఇది ఎక్కడి నుంచి రివర్స్ అయింది. ఫోర్త్ వన్ సేమ్ ఎగ్జాక్ట్లీ -0.25% ఇక్కడి నుంచే మనకి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయితే అయ్యింది. సేమ్ ఇదే విధంగా మీరైతే ట్రేడ్ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు, ఈజీగా చిన్న స్టాప్ లాస్ ఇచ్చి బిగ్ ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.